నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. నిన్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. ఫస్ట్ వాళ్ళ బ్యాటింగ్ స్టార్ట్ అయినప్పుడు 2 వికెట్లు పడ్డాయి. 15 ఓవర్లకు వాళ్ళ స్కోరు అది చూసిన తర్వాత అనిపించింది వీళ్ళు 250 కూడా కొడతారో కొట్టరు అని. నిజంగానే వాళ్ళు 250 లోపే ఆల్అవుట్ అయ్యారు. ఇక మన వాళ్ళు దిగినాక ఏంటనే ఫస్ట్ పవర్ ప్లే వరకు 1 వికెట్ పడి మంచి స్కోర్ చేసారు. ఓపెనర్లు ఇద్దరు మంచిగా ధీటుగా ఆడారు, పర్లేదు, నాట్ బ్యాడ్. ఇక రోహిత్ శర్మ గురించి తెలిసిందేనే, అసలే స్లోగా ఆడాడు. దిగిండంటే 4లు 6లే కొడతాడు. ఆడినంత కొద్దిసేపు బ్రహ్మాండంగా ఆడిండు. తర్వాత సుమన్ గిల్, ఆ తర్వాత వచ్చిన కూల్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ కూడా మంచిగా ఆడి ఇండియా టీంను గెలిపించాడు. అయితే ఈ జరిగిన ప్రతిసారి పాకిస్తాన్లో టీవీలు మొత్తం బలుగుతాయని తెలుసు, కానీ ఈసారి ఇండియాలో కూడా కొన్ని టీవీలు వలిగినాయట. ఇండియాలో ఎందుకు వలిగినాయో నాకు అర్థం కాదు. మన దేశం కోసం మన దేశవాళీ క్రికెటర్లు అందరూ పోయి దుబాయ్లో ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆడారు. పాకిస్తాన్కి ఎట్లా నష్టం జరిగింది ఆ ఒక్క దాని వల్ల. ఎందుకంటే మనం పాకిస్తాన్ పోయి ఆడితే వాళ్ళకి ఆర్థికంగా లాభం చేసిన వాళ్ళం అవుతాం, మన ప్లేయర్లకు సరైన సెక్యూరిటీ ఉంటుంది. ఎట్లా ప్రతిసారి మనమే గెలుస్తాం, వాళ్ళు కొత్త టీవీలు కొనుక్కుంటారు, పలగొడతారు. గెలవడానికి ముందు మా దగ్గర మంచి బ్యాట్స్మెన్లు ఉన్నారు, మంచి బౌలర్లు ఉన్నారని భజన చేస్తూ ఉంటారు. ఇన్స్టాగ్రామ్లల్లో, యూట్యూబ్లలో అలాగే ట్రెండింగ్ అవుతూ ఉంటుంది. ఏకంగా ప్రధానమంత్రి కూడా పాపం దేవుని బాగా మొక్కినట్టున్నాడు. ఖచ్చితంగా టోర్నమెంట్ మన దేశంలో జరుగుతుంది కాబట్టి, ఇండియన్స్ మన దేశానికి అత్తలేరు కాబట్టి వాళ్ళని మనం ఓడగొట్టి కప్పు గెలవకపోయినా పర్లేదు, వాళ్ళని మాత్రం ఓడగొడదామని బాగా కష్టపడ్డాడు. కానీ కనీసం 250 కూడా వేయలే. మనం 3-4 వికెట్లు వడగొట్టి మనం ఇండియా టీం పాకిస్తాన్కి ఎట్లయితే ఓడగొడతామో అదే లెక్క కూల్గా వాళ్ళను లైట్ తీసుకొని ఏమైనా వరల్డ్ ఛాంపియన్స్ ఓడగొట్టి. కానీ చిన్న పిల్లలు ఇంత పెద్ద హైవే మీద చూడవు ఎట్లా నడుపుతుంది. తల్లిదండ్రులు ఏడగచ్చిపోయారు. ఘోరం. అదేమన్నా వరల్డ్ టీమా? ప్రతిసారి ఓడిపోవడే. కానీ ఇండియాలో కూడా టీవీలు వలిగినాయి అంటే పర్లేదు. పాకిస్తాన్ చేయబట్టి పాపం ఇండియాలో ఉన్న కొంతమంది ఆర్థికంగా కూడా నష్టపోతున్నారు అన్నట్టు మనం చేయబట్టి. పాకిస్తాన్ ప్లేయర్లు చేయబట్టి పాకిస్తాన్లోనే కాదు ఇండియాలో కూడా టీవీలు వలుగుతాయని ఈసారి తెలిసింది. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.